జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అంటే ఆళ్ళ నానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూసామో, అంత మంచి ప్రాధాన్యత ఇచ్చిన ఆళ్ళ నాని జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి రాజీనామా చేసి టీడీపీలో చేరాలి. అంటే ఫస్ట్ ఏమో రాజీనామా చేసి నేను ఏ పార్టీలోకి చేయను, రాజకీయాలే ఫస్ట్ అలాగే చెప్తారు ఎవరైనా కూడా, నీచమైన రాజకీయాలు చేయడానికి ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఇప్పుడు టీడీపీలో చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో అంత ప్రయత్నిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి పైన కూర్చోబెడితే ఆటి నుంచి పాతాళానికి పడిపోయాడు అనమాట. ఇప్పుడైతే పెద్ద నెటిజన్లు అతన్ని పెద్ద ట్రోల్ చేస్తున్నారు. ఆళ్ళ నానిని డిప్యూటీ సీఎం స్థాయి నుండి పాతాళానికి పడిపోయావు నువ్వు అంటూ విమర్శిస్తున్నారు. పచ్చ పార్టీలో చేరేందుకు పడిగాపులు కాస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఎవరు టీడీపీ వాళ్ళకి సంబంధించి అక్కడ వాళ్ళు ఎవరు ఈయన చేయడం ఆళ్ళ నాని చేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కాబట్టే పునరాలోచనలు పడినట్టు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు నారా లోకేష్. పచ్చ పార్టీలో ఇప్పుడైతే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నట్టుంది, పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆహ్వానం వస్తుంది పార్టీలో చేయడానికి అని. నాడు సముచిత గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కాదని నేడు టీడీపీ వారి ఈసడింపులు ఎదుర్కొనే స్థితికి దిగజారిపోయాడంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లా నేత ఆళ్ళ నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి వైఎస్ జగన్ గారు 2019లో గెలిపించుకున్నారు. డిప్యూటీ సీఎంగా చేసి సముచిత గౌరవం ఇచ్చారు. కానీ 2024 ఎన్నికల అనంతరం ఆళ్ళ నాని వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 9న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టు 15న మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటారని కూడా ప్రకటించారు. అనంతరం డిసెంబర్ 3న టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఏలూరు జిల్లా టీడీపీ నేతలు ఆళ్ళ నాని రాకను వ్యతిరేకించడంతో బ్రేక్ పడింది. టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆళ్ళ నాని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డిసెంబర్ 11న అన్నారు, అది కూడా వాయిదా పడింది. తర్వాత ఇప్పటి వరకు ఆళ్ళ నాని టీడీపీలో చేరతారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఈరోజు 19వ తారీఖు అయినా కూడా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆళ్ళ నాని టీడీపీలో చేరుతారన్న వార్తలు వచ్చినా కూడా చంద్రబాబు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసి అత్యున్నతంగా గౌరవించిన వైఎస్ఆర్సీపీని వీడిన ఆళ్ళ నాని పరిస్థితి ఈ దుస్థితి అని చాలామంది అక్కడోళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు టీడీపీలో చేయడానికి కూడా పడిగాపులు ఈసడింపులు ఎదుర్కోవాల్సిన దుస్థితికి చేరుకోవడంలో ఆళ్ళ నాని అనుచరుల అసహనం వ్యక్తమవుతుంది. అంత ప్రాధాన్యత ఇచ్చి అంత మంచి గౌరవం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాదని ఇలా వెళ్ళడానికి మంచి పని అయిందంటూ కూడా చాలామంది ఆళ్ళ నానిని విమర్శిస్తున్నారు.